వరల్డ్ కప్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. మన 15 మంది సింహాలు గ్రౌండ్‌లో ఎలా వీడ్చుకుపడ్డారో ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ముందుగా బ్యాటింగ్ విషయానికొస్తే సంజు శాంసన్ మొత్తం 321 రన్స్. ఫైనల్లో 89 రన్స్‌తో వీరవిహారం చేసి మ్యాచ్‌ని గెలిపించాడు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌కు మన సంజునే. ఇషాన్ కిషన్ మొత్తం 317 రన్స్. పాకిస్తాన్పై ఆడిన 75 రన్స్ ఇన్నింగ్స్ హైలైట్. సూర్యకుమార్ యాదవ్ మొత్తం 242 రన్స్. కెప్టెన్గా లీడ్ చేస్తూ కీలక సమయాల్లో రాణించాడు. శివం దూబే మొత్తం 235 రన్స్. ఫైనల్లో కేవలం 8 బాల్స్లో 26 రన్స్ కొట్టి ఫినిషింగ్ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా మొత్తం 217 రన్స్. జింబాబ్వే మరియు నమీబియా మ్యాచ్లలో ఒంటి చేత్తో గెలిపించాడు. తిలక్ వర్మ మొత్తం 207 రన్స్. మిడిల్ ఆర్డర్లో టీంని ఆదుకున్నాడు. అభిషేక్ శర్మ మొత్తం 141 రన్స్. ఫైనల్లో 18 బాల్స్లోనే హాఫ్ సెంచరీ బాది రికార్డ్ క్రియేట్ చేశాడు. రింకు సింగ్ మొత్తం 24 రన్స్తో రాణించాడు. ఇంకా మన బౌలర్ల విషయానికొస్తే జస్ప్రీత్ బుమ్రా మొత్తం 14 వికెట్లు. ఫైనల్లో 15 రన్స్కే 4 వికెట్లు తీసి న్యూజిలాండ్ నడ్డి విరిచాడు. వరుణ్ చక్రవర్తి మొత్తం 14 వికెట్లు. టోర్నమెంట్ అంతా తన స్పిన్తో మ్యాజిక్ చేశాడు. అక్షర్ పటేల్ మొత్తం 11 వికెట్లు. ఫైనల్లో 3 మెయిన్ వికెట్లు తీసి మ్యాచ్ని తిప్పేశాడు. అర్ష్దీప్ సింగ్ మొత్తం 9 వికెట్లు. డెత్ ఓవర్లో ఖచ్చితమైన యార్కర్లతో భయపెట్టాడు. మొహమ్మద్ సిరాజ్ మొత్తం 3 వికెట్లు. యుఎస్ఏతో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్లో అదరగొట్టాడు. కుల్దీప్ యాదవ్ మరియు వాషింగ్టన్ సుందర్ దొరికిన అవకాశాల్లో వికెట్లు తీసి కంట్రోల్ చేశారు. ఇలా ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి ఆడారు. మొత్తానికి టీం వర్క్ అంటే ఇదే. అందుకే వరల్డ్ కప్ మనదైంది. ఈ 15 మందిలో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.